ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అది నీకు సర్ప్రైజ్. అత్తయ్య 10 నిమిషాల్లో బావ శుభవార్త చెప్తాడంట. కావేరక్కకి బావ ఐ లవ్ యూ చెప్పేస్తాడు. అవునా? దీని సంబరం సండే మార్కెట్కెళ్ళా అంద ఐ లవ్ యూ ఏదో దీనికి దా చెప్పేసినట్టు రొంబ సంతోషపడిపోతుండది పొన్ను. ఇంకే వీళ్ళు సెలబ్రేషన్ కి దా రెడీ అయి పుడుస్తా ఉంటే అంద శారీస్ ప్రియా ఎంగే ఏడుస్తా ఉండదో ఏమో కర్మ. బావ కావేరి వచ్చేసారు. మై గాడ్, ఎట్టి పరిస్థితుల్లో బావ గంగని చూడనివ్వకూడదు. బావా, కావేరి, నువ్వు వెళ్ళి మీ చెల్లెల్ని చూడు, నేను వస్తాను. సరే. ఐఎమ్ సో సారీ ప్రియా. నా మూలంగా అనవసరంగా ఆ శివగాడితో నువ్వు మాటలు పడాల్సి వచ్చింది. వాడు రెచ్చిపోవాలనే కదా బావా నేను రెచ్చగొట్టింది. వాడి సంగతి ఇప్పుడు కాదు ప్రియా, టైం రావాలి, నేనేంటో చూపిస్తాను. టైం వచ్చినప్పుడు చూపిస్తానంటున్నాడు కాబట్టి ఇప్పుడు వాడి పేరు వాడుకొని బావనిక్కడి నుంచి పంపించేయడం చాలా బెటర్. సరే పద ప్రియా, లోపల కావేరి వాళ్ళ చెల్లెల్ని చూద్దాం. బావా ఒక్క నిమిషం, నువ్వు లోపలికొద్దు బావా. ప్రియా. అవును బావా, లోపల శివ ఉన్నాడు. ఈ టైంలో నువ్వు తను ఎదురు పడితే మళ్ళీ వాడు గొడవ చేస్తాడు బావా. అసలే నువ్వు నాకు సపోర్ట్గా నిలబడ్డావన్న కోపంతో నీ మీద కూడా కక్ష పెంచుకున్నాడు. వాడు నన్నేదైనా అంటే భరిస్తాను గాని నిన్నేదైనా అనరాని మాట అంటే నేను భరించలేను బావా. ప్రియా, వాడేదో అంటాడని మనం ఎందుకు వెనక్కి తగ్గాలి చెప్పు. బావా ప్లీజ్ బావా, నా మాట విను. నా గురించి ఆల్రెడీ నువ్వు ఒకసారి అవమానపడ్డావు. అది మళ్ళీ రిపీట్ అవ్వడం నాకిష్టం లేదు బావా. పద, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ప్రియా ఆగు. నువ్వు టెన్షన్ పడేది ఆ శివ ఏదో అంటాడన్న ఒక్క విషయం గురించే కదా. ఆ ఒక్క విషయం గురించే బావా, అంతే. అది నేను చూసుకుంటాను. నేనిక్కడ తేల్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం వేరే ఉంది. అమ్మో, నువ్వు తేల్చుకోవడం ఏంటో గాని గంగని కలిసావంటే నా పీక తెగిపోతుంది. అదొకటేనా? దాంతో పాటు నువ్వే దేవుడు బాబు అని కావేరికి కూడా తెలిసిపోతుంది. అది గాని జరిగిందంటే బావ విషయంలో దాన్ని కంట్రోల్ చేయడం ఇంపాసిబుల్. ప్రియా, నేనెక్కడ బాధపడతానోనని నువ్వు నా కోసం పడుతున్న స్ట్రగుల్ నాకు అర్థమైంది. శివని చూడడం, ఎదురుపడ్డం నీకు ఇబ్బందిగా ఉంటే ఇక్కడే ఉండు. నేను వెళ్ళేసి కావేరి వాళ్ళ చెల్లెల్ని చూసేసి వస్తాను, ఓకేనా? బావా, అయ్యో ఇప్పుడెలా? ఎంత ట్రై చేసినా కుదరలేదే. ఓ మై గాడ్, ఇప్పుడెలాగా? గంగా, గంగా, నీకేం కాలేదు కదా? నీకేమైపోయినదో అని చాలా భయపడిపోయినా గంగా, చాలా భయపడిపోయినా. అమ్మా, గంగనిట్లా నా కంటితోని నేను చూసుకుంటే గాని నా మనసు మంచిగా కాలేదమ్మా. గంగా, దేవుడున్నాడు, అందుకే నిన్ను మళ్ళా మాకు అప్పచెప్పిండు.
అర్జున్ బాబు గాయంతో ఇక్కడ మాట్లాడుడు కాదు, ముచ్చట బయటనే తెలుసుకుంటా. అర్జున్ బాబు, అమ్మా, మీ చిన్నమ్మాయిని చూడ్డానికి వచ్చాను. తను క్షేమంగా ఉందని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. గాడ్ ఈజ్ గ్రేట్. మీరు మా కావేరికి చేసిన సాయం కూడా చాలా గొప్పది బాబు. మీ వల్లే మా కావేరి క్షేమంగా తిరిగొచ్చింది. నా బిడ్డని కాపాడిండ్రు. మీకు కృతజ్ఞతలు బాబు. అయ్యో పెద్దవారు, మీరు నాకు దండం పెట్టడం ఏంటమ్మా? అమ్మా, ఏదైతేనే ఆ దేవుడి దయ వల్ల పెద్ద గండం నుంచి మీ చిన్నమ్మాయి బయటపడింది. చాలా సంతోషం అమ్మా. గా దేవుడు మరెవరూ కాదు బాబు, నా అల్లుడు శివ. మా శివని నా బిడ్డకు ఆపరేషన్ చేసి కాపాడిండు. ఇవాళ మాతో మా శివ లేకపోయి ఉంటే ఈ కుటుంబం గిట్లా ఉండేటిదే కాదు. బావ వాళ్లతో చాలా నార్మల్గా మాట్లాడుతున్నాడంటే ఖచ్చితంగా గంగని చూడ్డానికి వెళ్తాడు. వెళ్తే అమ్మో నా పని అయిపోతుంది. అమ్మా, నేను వెళ్ళి ఒకసారి మీ అమ్మాయిని చూసి వస్తాను. వెళ్ళి చూసిరండి. అమ్మో బావ లోపలికి వెళ్తున్నాడు. వెళ్తే గంగని చూసేస్తాడు. ఇప్పుడెలా? బావా, ప్రియా, వచ్చేస్తానుండు. కావేరి కూడా లోపలే ఉంది. అర్జున్ బాబుకి ఇప్పుడు లోపలున్న గంగను చూస్తే అర్జున్ బాబే దేవుడు బాబని కావేరికి తెలిసిపోతుంది. అర్జున్ బాబు ఆగండి. ఇవాళ అర్జున్ బాబుతో ప్రియ చెప్పిన విషయం తేల్చేయాలా? చెప్పండమ్మా. అర్జున్ బాబు, మీరు కావేరిని ప్రేమిస్తున్నారా? అది అమ్మా, అది చెప్పుండ్రు అర్జున్ బాబు. అడుగుతున్నది మిమ్మల్ని. కావేరిని మీరు ప్రేమిస్తున్నారా? నేను కావేరితో చెప్పాలనుకున్న మాట ఇదే కదా. తనతో చెప్పలేకపోయినా ఈ మాట కావేరి వాళ్ళ అమ్మగారే చెప్పమని అడుగుతున్నారు. ఇదే కరెక్ట్ టైం. ఎస్, కావేరిని ప్రేమిస్తున్నానని ఇప్పుడే చెప్పేస్తాను. అమ్మో బావ చెప్పకుండా ఆపాలి. బావా, ఏంటి బావా ఈవిడిలా అడగడం? ఏం రుక్మిణమ్మా, నీ కాస్తైనా గౌరవ మర్యాదలు తెలియవా? ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? కొంచెమైనా సెన్స్ ఉండక్కర్లేదా? ఏ ప్రియా, ఏంటి మా అత్తయ్య మీద నోటికొచ్చినట్టు వాగుతున్నావు? పళ్ళు రాలిపోతాయి ఏమనుకున్నావు? శివ, నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది నువ్వు. ఆడవాళ్లతో ఎలా మాట్లాడాలో ముందు నువ్వు నేర్చుకో. మీ మేనల్లోనే కాస్త కంట్రోల్లో ఉండమని చెప్పండి.